మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఐకేపీ సెంటర్ సిబ్బంది మీద దాడి ఘటనలో 3 రోజులుగా వడ్ల కొనుగోలు ఆగిపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బస్తాలలో నింపిన వడ్లు కల్లాల మీద ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ సిబ్బంది మీద దాడి చేసే ఈ వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినా అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఐకేపీ కొనుగోలు కేంద్రం ఇప్పటికీ నడవని పరిస్థితుల్లో ఉందని అన్నారు. దీని మీద రెవెన్యూ అధికారులు ఐకేపీ సిబ్బందితో మాట్లాడి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సజావుగా నడిచే విధంగా చేయాలని రైతులు కోరుతున్నారు. సరే ఇప్పుడు కొట్టిండు అయిపోయింది. ఏడో 2 నిమిషాలు మాట్లాడడం గాయపరిచిండు. అందు గురించి ఈ 3 రోజులు సెంటర్ నిలిచిపోయింది. పెద్ద మనుషులు సాయిని పిలిపించి మాట్లాడతామన్నారు. ఆ సంఘటన కూడా కరెక్ట్ జరుగుతలేదు. కాబట్టి పిఎస్లో కంప్లైంట్ చేసి మేము అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఆర్ఐ సహకారం కూడా చేస్తారని కోరుకుంటున్నాం. 3 రోజులుగా సెంటర్ నిలిచిపోవడం వల్ల ఇక్కడ రైతులు చాలా ఆందోళన చేస్తున్నారు. దీనిపై తగిన చర్య పిఎస్ వాళ్ళు అధికారులు తీసుకొని సెంటర్ నడిపించడానికి సహకరించగలరని కోరుతున్నాం. మా విలేజ్ బత్తుల సాయి అనే వ్యక్తి వచ్చి నన్ను పూర్వకంగా కొట్టి నా ఒడ్లు పెట్టట్లేదు అనేసి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను కొట్టి ఇప్పుడు మాట్లాడదామని పిలిస్తే రావట్లేదు. తగిన 3 నుంచి 4 రోజులుగా సెంటర్ బంద్ ఉంది. నింపినవి కూడా ఒక 1500 బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే అతను రాలేడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం. అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. కాబట్టి అతనిపై తగిన చర్య తీసుకోవాలని. ఇప్పుడు కొట్టిండు అయిపోయింది. ఏడో 2 నిమిషాలు మాట్లాడడం పెద్ద మనుషులు పిలుస్తలేదు. నేనేం పిలుస్తామన్నా ఎలా తప్పించుకుంటాం మేము పిలవమంటాం ఏమైనా చేసుకో. ఇప్పుడు అదే దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఒడ్లు ఖరాబ్ అవుతాయి.